హలో గైస్, నేను నా ఫ్రెండ్ అయితే తిరుపతికి తక్కువ డబ్బులతోటి ఎట్లా వెళ్ళాలన్న ఒక ప్లానింగ్ తోటి అయితే వెళ్తున్నాం. మీరు కూడా అట్లా ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఈ వీడియో పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. టికెట్కి ఎంత పడుతుంది, భోగిలు ఎట్లుంటుంది అనేది ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే గంట సింబల్ని కూడా ఆన్లో పెట్టుకోండి. ఇది వచ్చేసి కాజిపేట టికెట్ కౌంటర్. టికెట్ అయితే తీసుకున్నాం, ఒక్కరికి వచ్చేసి 210 పడింది. ట్రైన్ 8:30 PM ఉంది. సో అలా ఒక న్యాప్ వేద్దామనేసి జనరల్ వెయిటింగ్ హాల్కి అయితే వచ్చినాం. దీంట్లోకి రాగానే చూడడానికి చాలా బాగుంది, లైక్ ఎయిర్పోర్ట్ డిజైనింగ్, ఆ కూలింగ్, సో గుడ్. మేము వెయిట్ చేస్తుంది పద్మావతి ఎక్స్ప్రెస్. ట్రైన్ రావడానికి ఇంకా 30 minutes ఉందనే ముందే ప్లాట్ఫామ్కి అయితే వచ్చినాం. ఇది మా ఫ్రెండ్కి ఫస్ట్ ట్రైన్ జర్నీ, సో ఎగ్జైట్ అవుతున్నాడు కాస్త. నేను ఈ వీడియో తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పబోయే వర్డ్స్ తప్పకుండా క్లియర్గా స్కిప్ కొట్టకుండా వినండి. సో తిరుపతికి జనరల్ కంపార్ట్మెంట్లో వెళ్దామనుకున్న ప్రతి ఒక్క వరంగల్ కాజిపేట వాళ్ళు తప్పకుండా పద్మావతి ఎక్స్ప్రెస్లోనే వెళ్ళండి. ఎందుకంటే ఈ పద్మావతి ఎక్స్ప్రెస్ అనేది సికింద్రాబాద్లో స్టార్ట్ అవుద్ది. సెకండ్ స్టేషన్ కాజిపేట, థర్డ్ స్టేషన్ వరంగల్. ఇదే మనకున్న బెనిఫిట్. అక్కడ నుండి చాలా వరకు సీట్లు ఎంటీగా రావడం వలన ఇక్కడ మనకు సీట్లు దొరకడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మాకైతే సీట్ దొరికింది, ఇంకా చాలా సీట్లు ఫ్రీగానే ఉన్నాయి. మిగతా ట్రైన్స్తో కంపేర్ చేసుకుంటే పద్మావతి జనరల్ కంపార్ట్మెంట్ చాలా వరకు బెటర్ అనిపిస్తుంది. చూసారా, సింక్, మిర్రర్. ఇంకా లోపల చూద్దాం ఎలా ఉందో. లోపల ఓకే బాగుంది కదా. చూడండి, వాష్రూమ్ కూడా నైస్ కదా. ఫస్ట్ ట్రైన్ జర్నీ కదా, కాస్త ఫియర్గా ఫీల్ అయి ఉంటాడు వెళ్ళినోడు ఇంకా వెనక్కి తిరిగి రాలేదనేసి. చూడండి, సాకెట్, విండో, స్విచ్ బాగున్నాయి కదా. నేనైతే తప్పకుండా ట్రైన్ జర్నీస్కి హోమ్ మేడ్నే ప్రిపేర్ చేసుకుని వెళ్తా, ఎందుకంటే ట్రైన్లో ఫుడ్ అంత వర్త్ అనిపించదు. ఇంకా 3 వీడియోస్ ఉన్నాయి, వాటిని తప్పకుండా చూడండి. లేదంటే తిరుపతి ట్రిప్ అనేది మీకు అర్థమవుదు. అంతవరకు గుడ్ నైట్.